ఈ 5 చోట్ల నోరు మూసుకొని ఉండకపోతే మీరు ఊహించనంత నష్టపోతారు. అందులో నెంబర్ 1, అందరూ కలిసి వాగే దగ్గర మీరు సైలెంట్‌గా ఉండండి. ఎందుకో మీకు కూడా తెలుసు. నోరు తెరుచుకున్న చేపనే జాలరి త్వరగా పట్టుకొని చాలా ఈజీగా పట్టుకొని తీసుకెళ్లగలడు. అలాగే నెంబర్ 2, మీకు ద్రోహం చేశారు అన్న వాళ్ళ దగ్గర మీరు చాలా సైలెంట్‌గా ఉండాలి. మీరు గనక వాళ్ళ తప్పుని ఎత్తి చూపటం మొదలుపెట్టారో వాళ్ళు ఇంకా పవర్‌ఫుల్‌గా మారే అవకాశం ఉంది. ఇక నెంబర్ 3, మీకు ఏడుపొచ్చినప్పుడు సైలెంట్‌గా ఉండండి. అందరి ముందు ఏడవకండి. ఎందుకంటే మీరు ఏడ్చే టైంలో మీ మనసులో ఉన్నవన్నీ చెప్పేస్తూ ఉంటారు. మీ బలహీనతలను బయట పెడుతూ ఉంటారు. మీ బలహీనత గనక బయటికి తెలిస్తే జనాలు మిమ్మల్ని చాలా ఈజీగా కంట్రోల్ చేయగలరు. అలాగే నెంబర్ 4, మీకు కోపం వచ్చినప్పుడు సైలెంట్‌గానే ఉండండి. ఎందుకంటే మీకు కోపం వచ్చినప్పుడు మీ ముందు మిత్రుడో, శత్రువో కూడా తెలీదు. ఒక్క క్షణం మీరు రాక్షసుల్లా మారిపోతారు. కాబట్టి కోపం వచ్చినప్పుడు కొంచెం సైలెంట్‌గా ఉండటానికే ట్రై చేయండి. ఇంకా నెంబర్ 5, మిమ్మల్ని ఎవరైతే ఇన్సల్ట్ చేస్తారో వాళ్ళ ముందు అస్సలు నోరు తెరవకండి.